హల్లెలూయా. దేవుడిచ్చిన మా కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒక అంశాన్ని మన ముందు ఉంచుతున్నారు. దేవుని దృష్టికి యోగ్యమైన మాటలు అనేటువంటి అంశాన్ని మన ముందు ఉంచుతున్నారు. అయినా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాట చేత తన ప్రభువా సర్వ ప్రపంచాన్ని కలగజేస్తావు. భూమిని, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు తన ప్రభువా అందులో సమస్తమును కలగజేస్తావు తన ప్రభువా. నాయన, మా మాటలు కూడా నీ బిడ్డలమై ఉన్నాం కాబట్టి నీకు యోగ్యకరంగా ఉండాలని, మనుషుల దృష్టికి నీ దృష్టికి యోగ్యకరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. నాయన, ప్రత్యేకంగా తన ప్రభువా నీ మాటలు వింటకు యోగ్యమైన మనసును మాకు దయచేయండి. విని విడిచిపెట్టేవారు కాకుండా దాని ప్రకారంగా ప్రవర్తించి నాయన నీకు ఇష్టలుగా జీవించడానికి యోగ్యకరమైన మాటలు తిరిగి తన ప్రభు ప్రార్థనలో అప్పగించడానికి యోగ్యకరమైన మనసును, హృదయ స్థితిని మాకు దయచేయండి. నీ రాజ్యానికి వారసత్వాన్ని కలగచేయండి తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. నీ మాటలు వినిచుండగా తన భయం కలిగి నేను మా ప్రవర్తన మార్చుకుంటాను ప్రభువా. నీ రాజ్యానికి వారసులు అవడానికి వీలు కలిగి చేయండి. నాయన తన ప్రభువా ప్రత్యేక నాగబాబు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ అవసరతలు మీ సందుకు వచ్చి ఎరుగున్న దేవుడు తన అవసరతను తీర్చండి. కుటుంబాన్ని శాంతి నింపండి. ఆయన తల్లికి ఆలోచన దయచేయండి. తమ్ముడు జీవితాన్ని కట్టండి. అలాగే స్త్రీలైన వారు తన ప్రభువా, మరి సుశీలమ్మని తన ప్రభువా, మరి రత్నకుమారిని తన ప్రభువా, అలాగే రాణిని, మరి కాణమ్మని తన ప్రభు బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా దీవించండి. వారి ఆలోచన తలంపులు నెరవేర్చండి. వారి అక్కర్లు తెచ్చండి. వారితో మాట్లాడండి, నాతో మాట్లాడండి తన ప్రభువా. మీ నామానికి తన ప్రభు మహిమ తెచ్చుకోమని, ఘనపరచుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని దృష్టికి యోగ్యకరమైన మాటలు. ఎస్పెషలీ క్రైస్తవులైన వారికి, దేవుని పిల్లలైన వారికి దేవుని దృష్టికి యోగ్యకరమైన మాట మనము మాట్లాడి దేవుని దగ్గర మేలు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఎవరికైనా ఇష్టం లేని మాటలు మాట్లాడితే వారు మన స్నేహితులు అవ్వరు. ఏమవుతారు? శత్రువులు అవుతారు. శత్రువులు అయ్యి మనల్ని నష్టపరుస్తారు, మన మీద పగ తీర్చుకుంటారు. కానీ అనేకమైన సందర్భాల్లో దేవునికి దృష్టికి యోగ్యకరమైన మాటలు మనం మాట్లాడకపోయినప్పుడు కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేసినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు తెలుసో తెలియక పక్క స్నేహితులను బట్టి బూతులు నేర్చుకుని అవి పెద్దల దగ్గర ఉపయోగించినప్పుడు వారిని ఎలాగైతే మనం క్షమించి అలా మాట్లాడకూడదని ఒకసారి అవకాశం ఇచ్చి మరి మంచి మార్గం నడిపించాలని మనం అనుకుంటామో, దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో వాక్యం విని విశ్వాసంలో ముందుకెళ్తూ పాటలు పాడుచు మరి దేవుని మాటలు వింటూ మరి దేవుని సేవలో పరిచయంలో ఉపయోగపడుతూ కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి పరిస్థితులను బట్టో, చికాకులను బట్టో, శోధనలను బట్టో, లేకపోతే పక్కవారి మీద ఉన్నటువంటి ఆవేశాన్ని బట్టో, కావేశాన్ని బట్టో మన మాటలు దేవుని దృష్టికి యోగ్యకరంగా లేకపోయినట్లయితే మన ప్రార్థన దేవుడు వినడు. అయినను మనకు క్షేమం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం నోరు జారిపోతున్నా, కొన్ని సందర్భాల్లో దేవుని దృష్టికి యోగ్యకరమైన మాటలు మాట్లాడకుండా మనుషులను బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు మనకి ఏ శిక్ష ఎందుకు తేట్లేదంటే మన పిల్లల ఏళ్ళ మనం ఎలాగైతే ఉంటున్నామో తెలుసో తెలియక మాట్లాడారని, లేకపోతే ఈసారి అవకాశం ఇద్దామని ఎలాగనుకుంటున్నామో దేవుడు కూడా అలాగ ఆలోచన చేయబట్టే మనకి ఇంకా మన నోటి మాటలు బట్టి దేహానికి శిక్ష అనేది రాకుండా ఉంటుంది. ఈ సంగతిని మరి లోకుగా తీసుకోకుండా ఇది ఒక అవకాశమని అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని దేవుని దృష్టికి యోగ్యమైన మాటలే మాట్లాడాలి తప్ప గడిగడికి తప్పిపోయిన ఎళ్ళ తప్పక శిక్ష వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి ఒక మాటను తీసుకుందాం. ఒక వాడు కుంటివాడని తెలుసు. అలాగే త్రాగుబోతాడని కూడా తనకు తెలుసు. అలాగే ఒక దొంగని కూడా తెలుసు. అయినప్పుడు కూడా దొంగని పిలిస్తే ఒప్పుకోరు. అవును కదండి. ఒరే దొంగ అంటే ఒప్పుకుంటాడా? నీ తోటలో దొంగతనం చేశానా? వేరొకరి తోటలో కదా, నువ్వెందుకు పిలుస్తున్నావు అలాగా అని మీదకి వస్తారు కొట్టడానికి. అవునా కదండి. త్రాగుబోతుడిని పిలిచాడు, నీ సొమ్ము నాకు ఇచ్చావా తిరగబడతాడు. ఏమండి, ప్రతి వానికి ఒక పేరు ఉంటుంది. వాళ్ళ వృత్తులను బట్టి మనం పిలకూడదు. చెప్పులు కుట్టేవాడిని కులాన్ని బట్టి పిలకూడదు. మరి అలాగే వాళ్ళ వృత్తులను బట్టి కూడా పిలకూడదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి దేవుడు పేరు ఇచ్చాడు, పేరుని బట్టి పిలాలి. పిలిచేటప్పుడు మన మాటకు లోబడి మన యొద్దకు వచ్చేలాగా పిలాలి. ఆ పిలుపు అలాగ ఉండాలి, యోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, జాలిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మన మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలట. ఎలా ఉండాలమ్మా? ఉప్పు వేసినట్టుగా. మీరందరూ స్త్రీలే కదా, ఉప్పు ఎందుకు వేస్తారు? కూరలు వేస్తారు. ఏమండి,
కూరలో ఎన్నేసినా ఉప్పు వేయకపోతే రుచి అనేది లేదు, అవునా కదండి. అందుకని అది అంటదంటే, ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నాలుగు మీద పెట్టుకు వండిన తర్వాత నన్ను వేసి చూడు అప్పుడు పెట్టుకుంటుందట. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదట. ఆవిడ నేతనే కానీ రుచి తెలియదు కదా. కాబట్టి క్రైస్తవుడు ఈ లోకంలో ఎంతమంది మనుషులు ఉన్నా, ఎంతమంది జ్ఞానులు ఉన్నా, ఎంతమంది మేధావులు ఉన్నా, ప్రధానులు ఉన్నా, అధికారులు ఉన్నా, క్రైస్తవుడు పేదవాడైనా సరే అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆ మాట యోగ్యకరంగా ఉండాలి. ఆ సభకి, ఆ సమాజానికి, ఏమండి, ఆ మీటింగ్కి అలంకరణ తీసుకురావాలి, అందాన్ని తీసుకురావాలి. అలాగే మనం మాట్లాడాలి. అర్థమవుతుందండి. సాటి మనుషులు మాట్లాడినట్టు మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏమీ ఉండదండి. కాబట్టి దేవుని జ్ఞానం పొందుకోవాలి. అలా మాట్లాడాలంటే దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఎక్కడ ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాలో, ఏ సమాజానికి వెళ్ళినా, ఏ సమాజ కూటానికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ ఎలా మాట్లాడాలో తగిన సందర్భాన్ని బట్టి మాటలు తన ప్రభు నీ జ్ఞానంతో నింపి నాకు నా నోటని రంపించిన ఆయనని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎలా పడితే అలాగే వెళ్ళిపోకూడదు. అప్పుడు యోగ్యకరమైన మాటలు నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి సమాజంలో ఎస్పెషలీ మనుషులకి దృష్టికి యోగ్యకరంగా మాట్లాడకపోతే ఏమన్నా ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు ఒరే దిక్కుమాలదానా అన్నాడు అనుకోండి. ఒక అతను వచ్చి ఆడ మనిషి అయినప్పుడు కూడా నేను దిక్కుమాలదాన్ని అంటామేంటి అని చెప్పి తిరగబడి పడపడ రెండు వేస్తుంది. అవునా కదా చెప్పండి. మగోడైనా ఆడ మనిషితో దెబ్బలతో కాయడానికి కారణం ఏంటి? నోటి మాటే. అవునా కదండి. అలాగే స్త్రీలైన వారు పొరుగు స్త్రీలను గౌరవించాలి, ప్రేమగా మాట్లాడాలి. మన ఇష్టానికి మనం మాట్లాడకూడదు. వాళ్ళు తప్పుదుమ్ములించి మనం మాట్లాడకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు మనం చూపించి మాట్లాడకూడదు. అంటే అందరూ బలహీనలే, అయితే బలవంతులైన దేవుని బట్టి మన అందరం బలవంతులము. ఆమేన్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని కించపరిచే మాటలు కానీ, కోపం పుట్టించే మాటలు కానీ, బాధ కలిగించే మాటలు కానీ మనం మాట్లాడకూడదు. ఎవరితోనైనా మాట్లాడితే యథార్థంగా మాట్లాడాలి, ఉన్నదాన్ని తెలియచేయాలి. ఆ తెలియజేయడం కూడా ప్రేమతో తెలియచేయాలి, కోపంతో, ఆవేశంతో, పగతో తెలియచేయకూడదు. దానివల్ల వారిలో మార్పును మనం చూడలేము. ఆమేన్. కనుక యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ప్రేమ కలిగి మాట్లాడాడు. ఆయన మీకు అర్థమవుతుందండి. చూసారా, ఒక పట్టబడిన వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీతో మాట్లాడినప్పుడు, అమ్మా ఎవరు నీకు హాని చేయలేదా అన్నాడు. ఎవరు హాని చేయలేదు ప్రభువా, అయితే నీకు ఏ హాని చేయను నేను, మరి అన్నాడు పాపము చేయకను. ఆమెలో మార్పును రప్పించగలిగింది ఆయన నోటి మాట. నువ్వు మాట్లాడినప్పుడు ఎదుటి వారిలో తప్పులు మానేసి వాళ్ళు రైట్గా జీవించడానికి, మారు మనసు కలిగి జీవించడానికి ఒక త్రోవని సరళం చేయాలి నీ మాట. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో వారిని కోపాన్ని రేపకూడదు, ఏమండి, వాళ్ళకి బాధ కలిగించకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం రుచి వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలంట. మన మాటలు ఎలా ఉండాలండి? కృపా సహితంగా. అంటే దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని వాత్సల్యత, ఆయన యొక్క పరిపూర్ణత మాటలు ఇమిడి ఉండాలట. దేవుని స్తోత్రం. చూడండి, ఒకసారి శతాధిపతి దాసుడు జ్వరంతో పడున్నాడు. చాలా అనారోగ్యానికి గురి అయ్యాడు. అనారోగ్యం చావు సిద్ధమై ఉన్నాడు. చావు బ్రతుకులు ఉన్నాడు. జ్వరంతో, ప్రాణంతో, తన దేహము, తన ప్రాణము ఆ వ్యాధితో అల్లాడుతుంది. అలాంటి సమయంలో యేసుప్రభు వారి ప్రాంతానికి వచ్చారని చెప్పేసి మరి శతాధిపతికి తెలిసినప్పుడు తన దాసులు పంపించాడు. ఆయన కూడా వచ్చాడు. వచ్చేమన్నాడు, ప్రభువా నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడును కాదు, నీ మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత. యోగ్యమైన మాట కదా అది. ఏమండి, అందరూ ఏమనుకుంటారు, డాక్టర్ని ఎందుకు రమ్మంటారు. కానీ ఈయన పరమవైద్యుడని తెలుసుకుని, ఆయన సర్వశక్తిమంతుడని తెలుసుకుని, ఆయన గొప్ప దేవుడని, సర్వశక్తిగల దేవుడని తెలుసుకుని ఆయన ఏమన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడన్నాడు. అప్పుడు ఆ మాటను బట్టి యేసుప్రభు హృదయాన్ని దోచుకున్నాడు. ఆయన దోచుకున్న తర్వాత యేసుప్రభు సమాధానం ఇస్తున్నాడు, నన్ను వెంబడించిన వారు, నేను ఏర్పరచుకున్న జనులు, నేను పిలిచిన జనులు ఎవరికి కూడా, ఇశ్రాయేలు ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. కనుక నువ్వు అడిగిన సమయంలో నీ దోషుడు స్వస్థత పొందుంటాడు, నువ్వు వెళ్ళి గమనించుకోమని చెప్పాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన హృదయాన్ని దోచుకునే మాట మనం కలిగి అడగాలి. ఆయన హృదయాన్ని సంతోషపరచాలి. అప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుంది. ఆయన మనసును సంతోషపరచాలి. సరే, ఆయన ఇంటికి వెళ్ళే ముందు, శతాధిపతి దాసుడు ఇంటికి వెళ్ళే ముందు కొంతమంది ఆయన దాసులు ఆయనకి ఎదురొస్తున్నారట. అయ్యా నీ దాసుడు స్వస్థత పొందుకున్నాడు, లేచాడు, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఏ సమయానికి అని అడిగాడంటే ఈయన. ఎందుకు అడిగాడు ఆ మాట? ఏ సమయానికి ప్రభువుని అడిగాడో ఆ సమయాన్ని గుర్తుంచుకున్నాడు. పలానా సమయానికి, మీరు ప్రభువుని అడిగిన సమయానికి ఇక్కడ దాసుడు లేచి కూర్చున్నాడు, ఆరోగ్యం పొందుకున్నాడని సాక్ష్యం చెప్పారట వారు. చూసారా ఎంత గొప్ప దేవుడు. మరి ఏ సమయానికైతే నీ విశ్వాసం నీ దోషను స్వస్థపరుస్తుందని ప్రభువు సెలవిచ్చాడో ఆ సమయానికే దోషులు ఇక్కడ లేచి కూర్చున్నాడు.
ఆమేన్. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు సమయానుకూలమైన ప్రార్థన, దేవుణ్ణి అడిగేటప్పుడు మనకి ఇష్టమైంది అడిగినప్పుడు కూడా ఆయన దృష్టి కూడా యోగ్యమైందే అడగాలి మనం. నేను దొంగతనం చేస్తాను ప్రభువా, నా దొంగతనం పారిపోయినట్టుగా చూడండి, అది ఎవరికి కనపడకుండా చూడండి అంటే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు దేవుడు? వినడు. నేను దొంగతనాన్ని మానేస్తాను ప్రభువా, మంచిగా జీవించినట్టు నా హృదయం చుట్టూ నీ కంచి వేసి కాపుదల నుంచి నడిపించి ప్రభు అంటే ప్రార్థన వింటాడు దేవుడు. వింటాడా? నేను వ్యభిచారం మాన ప్రభువా, నేను నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకుని అయినా శరీర కోరికలు చంపుకోలేకపోతున్నాను, ఫోన్లో మాట్లాడుకుని ఉండలేకపోతున్నాను, ఆడితో వీటితో సరస్వతులు మాట్లాడుతున్నాను, యూట్యూబ్ చూడలేక ఉండలేకపోతున్నాను, కాబట్టి నన్ను క్షమించి ప్రభు అంటే ప్రార్థన వింటాడు దేవుడు? విండు. నేను మానేస్తాను ప్రభువా, నేను చూడను ప్రభువా. ఒక భర్త దగ్గర తప్పు చేసిన, ఒక తండ్రి దగ్గర కుమారుడితో తప్పు చేసిన, ఒక భార్య భర్త దగ్గర చేసిన, ఒక భర్త భార్య దగ్గర చేసిన, ఎవరి దగ్గర చేసిన తప్పు తెలిసిపోయినప్పుడు మరెన్నడూ చేయనని ఒప్పుకున్నప్పుడు నీ మీద కనికరం పుడుతుంది. వాళ్ళకి పుడుతుందా? పుడుతుందండి. యేసుప్రభు వారు కనికరం పుట్టలేదా? పుట్టి అన్నాడు మరెన్నడూ పాపం చేయకని. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఒక దినము ప్రభువారు మరి ఒక శిష్యుల్ని, తన కూడా తిరుగుతున్న శిష్యుల్ని పిలిచి, మీరు కొంతమంది యేసు రక్షకుడు అంటున్నారు, కొంతమంది అభిషిక్తుడు అంటున్నారు, వాళ్ళు నన్ను సరిగా చూడని వాళ్ళు, నా గురించి తెలియని వాళ్ళు, నాతో సహవాసం సరిగా లేనటువంటి వారు అప్పుడప్పుడు చూసి స్వస్థతలు పొందుకుని ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారంటే యేసు ప్రభువారు. ఎవరిని? పేతుర్ని, అంద్రేని, యోహాన్ని, ఇస్కరియోతు యోధాని శిష్యులందరినీ 12 మంది శిష్యులను అడిగారటండి. ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తున్నారట. కానీ పేతురు అన్నాడంట, నువ్వు జీవము గల దేవుని కుమారుడువు అన్నాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. చూసారా ఏమన్నాడు? నువ్వు జీవము గల దేవుని కుమారుడు అని అడిగాడు ఆయన. ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ మాటను మనసులో పెట్టుకుని మరలా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, పేతురు బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు, పరలోకపు తాళం నీ చేతికి ఇస్తున్నానని చెప్పాడా లేదా? ఎందుకు చెప్పాడు? యోగ్యమైన మాట మాట్లాడాడు. మాట్లాడినప్పుడు కూడా ఆ 11 మందిలో ఇతను హెచ్చించుకుంటాడేమని, ఇతను గొప్పవాడిగా ఎంచి మళ్ళీ యేసుప్రభుని మరి యేసుప్రభు యందు నమ్మకం ఉంచడం మానేసి అతని యందు నమ్మకం ఉంచుతారేమని, మిగతా శిష్యులు గొప్పవాడిగా ఎంచుతారేమని, ఈ మాట నీకు నా తండ్రి అయిన దేవుడే బయలుపరచడు తప్ప మానవుడు ఎవడు కూడా నీకు బయలుపరచలేదని చెప్పాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎంత గొప్ప జ్ఞానం తెలుసా దేవునికి? సర్వజ్ఞానైనా తెలుసండి. ఈ మాటను బట్టి పేతురు ఇచ్చించుకుంటానేమని చెప్పేసి ఏమన్నాడు అక్కడ? ఈ మాట నా తండ్రి నీకు బయలుపరచాడు తప్ప నరమాతుడు ఎవడు నీకు బయలుపరచలేదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, మనం దేవుని పిల్లలమైనప్పుడు సేవకునితో మాట్లాడినప్పుడు ఆయన దృష్టికి యోగ్యకరమైనది మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి. మీతో నేను మాట్లాడినప్పుడు కూడా మంచిగా మీతో నేను మాట్లాడాలి, మిమ్మల్ని నొప్పించి మాటలు మాట్లాడకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు నొప్పించి మాటలు మీకు వస్తే మీలో ఉన్న బలహీనతను తెలియజేస్తే అది మీరు సరి చేసుకోవాలి. బాధపడకూడదు, నొచ్చుకోకూడదు. ఎందుకంటే పుండు ఉన్నప్పుడు కత్తిపెట్టి తీస్తున్నప్పుడు గాయము ఏమవుతుంది? నొప్పి కలిగిస్తుంది. కానీ అప్పుడు నువ్వు తట్టుకున్నట్లయితే, దాన్ని వైద్యం చేసుకోవడానికి ఇష్టపడినట్లయితే ఆ పుండులో మందేసి మరన్నడూ కూడా నీకు గాయం తగలకుండా నీకు నొప్పి కలిగించకుండా స్వస్థత వస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మాట్లాడగా ఉండాలంట. చూడండి అక్కడ కీర్తన గ్రంథం 19వ కీర్తన 14వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఇక్కడ ఏం చేస్తాడు ఈయన? దావీదు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అనగా ఉన్నవాడా, అనువాడా, సమస్తమును కలిగజేసిన వాడా, సర్వ సృష్టికర్త అనే దేవా, నా నోటి మాటలు నా హృదయ జ్ఞానము దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. అంతే కనుక ముందేం చెప్పాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. అదండి దేవుణ్ణి ఏం చేసుకుంటాడు ఆయన? ఆశ్రయదుర్గంగా, ఆశ్రయపురంగా చేసుకుంటున్నాడు. ధనాన్ని ఆశ్రయించలేదు, ఆశ్రయపురంగా చేసుకో, మనుషులను ఆశ్రయపురంగా చేసుకోవట్లేదు, రాజ్యాధికారాన్ని ఆశ్రయపురంగా చేసుకోవట్లేదు. అవన్నీ ఇచ్చిన దేవుణ్ణే ఆశ్రయపురంగా చేసుకుంటున్నాను. ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. అదండి పాపముల చేత అపరాధముల చేత సత్యం స్థితిలో ఉన్నప్పుడు విమోచించడా లేదా? విమోచించడండి. విమోచకుడని పిలుస్తూ నా నోటి మాటలు నా హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూసారా ఎందుకంటే ఈ మాట? ఎక్కడైనా నోటి మాటను బట్టి తప్పిపోతానేమో, ఎక్కడైనా ఒకవేళ నోటి మాట బయటికి రాకుండా హృదయాలోచనలు తప్పిపోతున్నాము. హృదయ జ్ఞానం అంటే ఏంటి?
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీరు కూర్చొని కొంతమంది ఆ దేవుని దృష్టికి ఇష్టకరంగా ఎవడు జీవించగలడో అన్నటువంటి హృదయ జ్ఞానం మీ హృదయంలో ఉండొచ్చు అన్న ఆలోచన, అది కూడా ఆయన దృష్టికి యోగ్యంగా ఉండాలట. మీ గురించి నేను ఒక ఆలోచన కలిగి ఉంటే, ఒక ఉద్దేశం కలిగి ఉంటే, అది కూడా దేవుని దృష్టికి యోగ్యకరంగా నేను ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టి ఆరాధనకు రమ్మనకూడదు. మీ దృష్టికి యోగ్యకరంగానే ఆరాధన చేయాలి, దేవుని దృష్టికి యోగ్యకరంగా ఆరాధన చేయాలి. ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో. నిన్న ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కూలి కోసం సంభాషణ వచ్చింది వాళ్ళ మధ్య. ఒక సహోదరు అంది సహోదరిని, అతను కూలి ఇచ్చారా అని అడిగింది. ఎందుకు ఇవ్వడో, ఎవడి కోసం కూడా కష్టపడిన తర్వాత అని రెండో సహోదరు చెప్పింది. ఏమండి, చెప్పిన తర్వాత నేను అక్కడ గేట్ దగ్గర నిలబడ్డాను. అంతకుముందు ఈ మధ్యలోనే కొంచెం నన్ను చూసినప్పుడు కోపంగా కొంచెం బాధగా ఉంటుంది ఆ సహోదరి. నిలబడితే వందనాలు చెప్పేది, కూర్చుంటే వందనాలు చెప్పేది ముందు. ఇప్పుడు ఏ వందనాలు చెప్పట్లేదు. అవసరం అయిపోతే ముఖెదర పడితే వందనాలు చెప్తుంది. మంచిదే, దాని పెద్ద తప్పట్టిన నేను. అయినను సరే ఎవడి కోసం ఎవడు అని అన్నటువంటి సహోదరి ఆ ఎదరికెళ్ళాక మాట్లాడుతుంది, పని చేయకపోతే ఎవడు పోషిస్తాడు మనల్ని, ఎవడు తీస్తాడు మన అవసరాలు, ఈ పనికి కూడా వెళ్ళొద్దు అంటున్నారు. ఎవరు? మేము. మరి నేనే కదా ఉన్నాను అక్కడ. ఈ పని కూడా వెళ్ళొద్దు అంటున్నారు. ఎండలోకి వెళ్తే తెలుస్తుంది కష్టం. ఎండలోకి వెళ్తే తెలుస్తుంది అండి, నేను ఏదో పోషించేస్తున్నట్టు వీళ్ళందరూ. ఏమండి చూసారా? మరి ఎవరు వెళ్తుంటారు మిమ్మల్ని పనికి చెప్పండి. ఈ వెనకాల ఆవిడ ఆవిడ పనికి వెళ్ళొద్దందో, ఆవిడకంటే ముందు బయలుదేరుతుంది. ఆ మాట అన్నావిడ ఈవిడ పనికి వెళ్ళొద్దందో, పనికి వెళ్ళకపోతే ఎలా బతుకుతామని చెప్తుంది ఆల్రెడీ. ఇంకెవరో తెలియదు, మూడో వాడు నేనే ఉన్నాను అక్కడ. దేవుని స్తోత్రం. చూసారా? ఎండలోకి వెళ్తే తెలుస్తుందట. నాకు తెలియని కష్టమా? నేను ఎంత కష్టపడ్డానో దేవునికి తెలుసు. నా గత జీవితంలో మొన్నటి వరకు ఎంత కష్టపడ్డానో దేవుడికి తెలుసు. నా కష్టం మీరు చేయలేరు. ఏదో పొద్దున్న సాయంత్రం వరకు రాగలరు. కానీ నేను మట్టి పని చేశాను, నేను మోపులు మోసాను, వరి మోపులు 3 మోపులు మోసేవాడిని. నేను గట్లంకలు వేసాను, నేను వ్యవసాయం పని చేశాను. పుట్టుకతోటి నేను మైక్ పట్టుకుని రాలేదు. 33 సంవత్సరాలు కష్టపడిన తర్వాత 33 సంవత్సరంలో నన్ను దేవుడు పిలుచుకున్నాడు. 31లో పిలుచుకున్నాడు. 33 వరకు కూడా బైబిల్ కాలేజ్ చేశాను. ఏమండి, దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు కూడా మన నోటి మాటలు, మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అందులో యథార్థత ఉండాలి. ఏమండి, దేవునికి మహిమ కలుగును గాక. చాలా బాధ వచ్చింది అప్పుడు నాకు. 2-3 వారాలు ఆరాధన రాకపోతే నేను అడిగాను, ఏమ్మా ఆరాధనకు వచ్చిందని నువ్వు కూడా రావట్లేదు ఏంటి, ఇలా తయారయ్యేంటి ఒకరి తర్వాత ఒకరు. ఎలా ఉందంటే పరిస్థితులు, క్రైస్తవ సమాజం ఒక నెల రోజులు ఒక సహోదరి ప్రేమగా మాట్లాడింది అనుకోండి సేవకునితో, ఇంకో నెల రోజులు ఇంకో సహోదరి పక్కపడుతుంది. నేను చూస్తున్నాను. ఇంకో సహోదరి ప్రేమగా మాట్లాడింది అనుకోండి, ఇంకో సహోదరి ప్రేమతో మాట్లాడుతుంది. దీని అంతటి కారణం ఏంటంటే నేను అందరినీ ఒకే రీతిగా ప్రేమించడం. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని సన్నిధానంలో మన మాట ఎలా ఉండాలి? రుచి వేసినట్టుగా ఉండాలి. మీరు ఇచ్చేది ఏదైనా దేవునికి ఇస్తారు, నాకివ్వరు. ఆ సంగతి మీకు తెలిసే. మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారో, దొంగతనం చేయాలనుకుంటే చేసేస్తున్నారు. అది మీ ఇష్టం. ఏమండి, కాబట్టి మిమ్మల్ని బాధకు గురి చేయడానికి మాట్లాడలేదు నేను. ఆమె పాపం చేసింది, తప్పు చేసింది. కానీ దేవుని మనసుని ఏం చేసింది? ఒప్పింపచేసింది. మరి అన్నట్టు పాపం చేయకమ్మా, నేను కూడా నీకు ఏ హాని చేయను. ఆమెను ఎవరు తప్పించారు? దేవుడే తప్పించాడు. కృతజ్ఞత కలిగి మాట్లాడింది అక్కడ. లేకపోతే ఆ సమయంలో చంపేస్తారు ఆవిడ్ని. అవునే కదండి? చంపేయడానికే ప్రయత్నం చేసి ఏం చెప్తారో చూద్దాం. ఒకవేళ యోగ్యమని చెప్పకపోతే తీసుకెళ్ళి చంపేద్దాం తీసుకొచ్చారు. అవునే కదండి? మీలో మీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయి వేయండి అని చెప్పాడు. వాళ్ళ పరిశీలన చేసుకుంటే ఈమె కంటే ఘోరమైన పాపములు చేస్తున్నారు వాళ్ళు. అందుకని ప్రశ్నించుకుని రాళ్ళ కింద విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవునా కదండి? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మన నోటి మాటలు, మన హృదయ జ్ఞానం దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలటండి. యేసుప్రభువు 7 మాటలు పలికారు చెరువులోను. పలికారా లేదా? 7 మాటలు దేవుని దృష్టికి, తండ్రి అయిన దేవుని దృష్టికి అంగీకారం లగినట్టుగా మాట్లాడలేదా? మనకి కూడా యోగ్యకరంగా ఉన్నాయి లేదా?
మొట్టమొదటి మాట చూసుకొని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిరువురు కనుక వీరిని క్షమించమని అడిగాడే లేదా? అవును. ఆ మాట ఎవరు పలకగలరు? ఆయన కొడుతున్న వాడిని, నేను తిడుతున్న వాడిని, ఆయన మీద ఉమ్ములు వేస్తున్న వాడిని, ముళ్ళ కిరీటం పెడుతున్న వాడిని, కొరడా దెబ్బలు కొడుతున్న వాడిని, ముళ్ళ కిరీటం పెట్టి బాధ గురి చేస్తున్న వారిని, హింసిస్తున్న వారిని గురించి ఆ మాట చెప్తున్నాడు ఆయన. అది దేవుని దృష్టికి యోగ్యకరమైంది. ఎందుకు యోగ్యకరమైంది? ఆయన ముందే చెప్పాడు, ఇదిగో నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావో వాళ్ళని తిడతారు, కొడతారు, పిడిగుద్దులు గుద్దుతారు, కొరడా దెబ్బలు కొడతారు, ముళ్ళకి కిరీటం పెడతారు, నువ్వు నేరస్తుడు అంటారు, దొంగ అంటారు, ద్రోహి అంటారు, నువ్వు దేవుని కుమారుడిని నిన్ను రక్షించుకోమంటారు, హేళన చేస్తారు, సమాజ కుట్రలో గీడుస్తారు నిన్ను అని ముందే చెప్పాడు దేవుడు. చెప్పడం లేదా? అదే ప్రార్థన ఏం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఏమని? తండ్రి నువ్వు నాకు చెప్పిన విషయాలు ఇలా అన్నీ చేస్తున్నారు, అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, పరిశుద్ధిని బాధిస్తున్న సంగతి తెలియదు, నేను పాపాన్ని విడిపించుకోవడానికి వచ్చిన సంగతి వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఒక మాయలో ఉన్నారు, ఒక మభ్యలో ఉన్నారు, అపవాది కబంధ హస్తాల్లో ఉన్నారు, వీరిని విడిపించడానికి ఇవన్నీ కూడా నేను పడ్డానికి నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను ప్రభువా, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించమని చెప్పాడు దేవుడు. అని చెప్పడం లేదా? హల్లెలూయా. నేను కూడా రాత్రికాల సమయంలో పేరున ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితిని పెట్టి మీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి, మీ మనసులు ఎలాగున్నాయి, మీ పిల్లలు ఏ రీతిగా ఉన్నారో రాత్రికాల సమయం 3 గంటలకు ప్రార్థన మొదలుపెట్టాను, 4:30కి ప్రార్థన అయింది. ఏమండి, దేవుని సందర్భంలో ఆ 2 స్త్రీలు కొనుక్కుంటూ ప్రార్థన చేస్తాను. ప్రభువా మరెన్నడూ కూడా తను ప్రభువా ఒకరిని విమర్శించినట్టుగా ఆ వెనకాల వెళ్తున్నటువంటి సహోదరి ఏం మాట్లాడలేదు, ముందు వెళ్తున్న మా సహోదరి మాటలు మాత్రమే వింటుందంతే. అట్టి మనసును వాళ్ళకు దూరం చేయండి ప్రభువా. ఎవరి కోసం వెళ్తున్నారండి పనికి? నా కోసం వెళ్తున్నారు పనికి? ఎండలో కోడి కోసం వెళ్తున్నావు నువ్వు? చెప్పండి. మీకోసం వెళ్తున్నారు, మీ సంపాదన కోసం వెళ్తున్నారు, మీకు అన్నీ ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఇంకా కావాలని వెళ్తున్నారు, మీ పిల్లల కోసం వెళ్తున్నారు అండి. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? నీ కోసమే ఏడ్చాం బాబా, నీ కోసమే కన్నీరు కార్చాం బాబా, నీ కోసమే కన్నీరు కార్చి గుడ్ ఫ్రైడే రోజు నా గుండె ఆగిపోయి చచ్చిపోయాను బాబా అని ఎందొస్తుందని, అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి, ఏడితే మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, వాళ్ళు మారు మనసు పొంది జీవితం రేపు పొద్దున మిమ్మల్ని సంతోషపరుస్తారని చెప్పాడు దేవుడు. అన్నాడా లేదా? దేవుడికి ముందే తెలుసండి. దేవుడికి మానవ హృదయాల్ని పరిశీలనగా తెలుసుకున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధానంలో మరి మన కోసమే మనం ఏడాలి, మన పిల్లల కోసం మనం ఏడాలండి. అవునా కదండి? మరి మీకోసం నేను ఎందుకు ఏడుస్తున్నాను? నాకు అవసరం ఏంటి చెప్పండి? మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడుస్తారు, మీరు ప్రార్థన చేస్తారు, మీ పిల్లల కోసం మీరు సంపాదిస్తున్నారు. నేను ఏ సంపాదన లేదు, దేవుడే నా సంపాదన. నేను ఎందుకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను? మీ స్వభావాలన్నీ పెట్టి కూడా దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? నాగబాబు కోసం ప్రార్థన చేస్తాను, మిశ్రమ కోసం ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి స్వభావం భార్య భర్తలకు ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళ స్వభావాలను మార్చండి. ఇగో ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేస్తుందంటే దానివల్ల లాభం లేకపోయినా సరే ఎందుకు ఆ వ్యాపారం బంధిస్తుంది? ఒక వ్యక్తి రోగాల చేత బంధింపబడుతుందంటే ఎందుకు చేత బంధింపబడుతుంది ప్రభువా తనకు తెలియచేయండి. ఇదిగో నోట బూతులు మాటలు మాట్లాడకుండా ఉండట్లేదు తిన ప్రభువా, వాళ్ళు తెల్లారట్లేదు తిన ప్రభువా, చుట్లు కాల్చడం మాటలేదు, సిగరెట్లు కాల్చడం త్రాగుడు మాటలేదు, ప్రతిరోజు కుటుంబంలో కయ్యాలు, యుద్ధాలు, పోరాటాలు, కొట్టుకోవడాలు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి? నిత్యము ప్రార్థన చేస్తాను, చేయలేనని చెప్పలేను నేను. అవునక చెప్పండి. చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే చేయగా ప్రభు ఈరోజు నన్ను సంతోషపరిచాడు. ఇంచుమించు 15-20 మందిని తీసుకొచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. శుక్రవారం ఎంత బాధపడుతున్నామో మేము, ఆదివారం ఎంత బాధపడుతున్నాం, రాలేని ఆత్మల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామో. చేయగా మీ అందరినీ దేవుడు రప్పించాడు. దేవుని స్తోత్రం. అలాగే మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ చెప్పాలి మాకు. చెప్పినప్పుడు దాన్ని దాచుకోకూడదు. చేయగా ప్రభు మోషే ప్రార్థన విన్నాడా లేదా? దేవుడు విన్నాడా లేదా? అబ్రహాం ప్రార్థన విన్నాడా లేదా? లోతు విషయంలో లోతు తప్పుడు మనిషే, తప్పుగా జీవించాడు, భార్య బిడ్డలు జీవించారు, నరకానికి పాత్రలైపోయారు. మరి అబ్రహాం ప్రార్థన విని దేవుడు తప్పించాడు లేదా? అలాగే మా ప్రార్థన కూడా వింటాడు దేవుడు, విని తప్పిస్తాడు మిమ్మల్ని. ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. వింటాడని ఎందుకు చెప్పగలనండి? నా జీవితంలో మీ జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడా లేదా? ప్రార్థన చేశాడు దేవుడు. ఆమేన్. ఏ కుటుంబం కూడా ఎడబాసు ఉండకూడదు, ఏ కుటుంబం పేదరికంలో ఉండకూడదు, ఏ కుటుంబం పాపంలో ఉండకూడదు, ఏ కుటుంబం వ్యసనాల్లో ఉండకూడదు, ఏ కుటుంబం కపటమైన మనసు కలిగి ఉండకూడదు.
మన మాటలు మనుషుల దృష్టికి యోగ్యకరంగా ఉండాలి. అప్పుడే మనం రాబడతాం. ఇన్ని సంవత్సరాలైనా ఇన్నేళ్ళైనా ఒక్కరు కూడా ఒక ఆత్మను తీసుకురాలేకపోయారంటే మన మాట తీరి మారలేదు కాబట్టి. జీవన మరణాలు దేవుని వశంలో ఉన్నాయి లేదా? జీవన మరి ఎవరి వశంలో ఉన్నాయి? మన వశంలో కొన్ని ఉన్నాయి. మన వశంలో ఎక్కడ ఉన్నాయి? నాలుగు వశంలో ఉన్నాయి. వాక్యం చెప్తున్నది లేదా? జీవన మరణాలు నాలుగు వశంలో ఉన్నాయి. నీ మాటను బట్టి నీ దేహాన్ని శిక్ష, నీ మాటను బట్టి నీ హృదయాన్ని శిక్ష, నీ మాటను బట్టి నీ ఆత్మ అగ్నిగుండానికి ఆహుతి అయిపోద్ది. మాటల్లో పాపాన్ని బట్టి శాపము ఏలుబడి చేసి మనల్ని దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుతుంది. అడ్డి పక్కన ఉన్నటువంటి నరకానికి పంపిస్తుంది. ఒకవేళ అవతల వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా మనం మాట్లాడడానికి కుదరదు. నువ్వు నిబంధన చేసుకున్నావు దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ప్రభువా నేను బూతులు మాట్లాడను, ప్రభువా నేను వ్యసనం కలిగి ఉన్నాను, ప్రభువా నేను ఎవరికి హాని చేయను, ప్రతి ఆదివారం శుక్రవారం నీ ఆరాధన సమయాలు ప్రతి దాంట్లో సందులో కనబడుతుంది తను, ప్రభువా నీ దాసులను ఎప్పుడు ఇబ్బంది గురి చేయను తండ్రి అని నిబంధన చేసుకున్నప్పుడు దేవదూతలు విన్నారా లేదా? దేవుడు విన్నాడు. ఒకవేళ ఏదైనా సందర్భం తప్పిపోయినా, ఆరాధనకు రాపోయినా, ఆ రోజు దైవజనులకు ఫోన్ చేసి చెప్పాలి, తెలియపరచాలి, ఇంటికి వచ్చి చెప్పాలి, పలానా దగ్గరికి వెళ్తున్నానని మీరు ఏమనుకోవద్దని ప్రార్థన చేయండి, నా కార్యం దేవుడు చేయాలని. అప్పుడు దేవుడు నా మొర వింటాడు. నా మనసు ఎప్పుడైతే బాధపడదో దేవుని మనసు బాధపడదు. నా మనసు ఎప్పుడైతే బాధకు గురవుతుందో దేవుని మనసు ఖచ్చితంగా బాధపడుతుంది. ఎలా చెప్పగలుగుతుందంటే, నీకు సేవ చేస్తున్న నీ దాసుని నీ మాట చేత కానీ క్రియ చేత కానీ బాధకి గుర్తు చేయొద్దు. అతను సంతోషిస్తేనే నీకు ఆనందము సంతోషం అని వాక్యం ఉందా లేదా? ఉంది. కాబట్టి ప్రతి మనిషికి పనులు ఉంటాయి. నాకు కూడా పని ఉంటుంది. ఎప్పుడైనా వేరే చోటకి ఇంపార్టెంట్గా వాక్యం చెప్పని పిలిచారనుకోండి, పెద్ద సంఘం వాళ్ళు మర్యాదస్తులు ఎదురు పిలిచారనుకోండి, దేవుడు అవకాశం ఇచ్చారనుకో, శుక్రవారం నాడు వేరే సేవకుని పంపించి లేదా పాస్టర్ గారికి వాక్యం చెప్పమని చెప్పి నేను వెళ్ళడం జరుగుతుంది. అది తప్పు కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవునికి విజ్ఞాపన చేసుకుని వెళ్ళాలి, దేవునికి అప్పగించుకుని వెళ్ళాలి. పనులు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఆరాధన ఉన్న సమయంలోనే కూడా పనులు ఉంటుంది, కాదంటలేదు. కానీ దేవుని సేవకులు మన కోసం ఎదురు చూస్తారు కదా. ఎవరు చూస్తారు మీరు రాలేదని? ముందుగా నేనే చూస్తాను, తర్వాత దేవుడు చూస్తాడు. ఈరోజు వస్తే సంతోషపడేది ముందు నేనే, దేవుడు కాదు. ముందు నేనే సంతోషపడతాను, నిజంగా చెప్తున్నాను. తర్వాత దేవుడు సంతోషపడతాడు. ఎప్పుడు సంతోషపడతాడైనా? మీరు రాగానే సంతోషపడరు. మీరు వచ్చి పాఠం విని పాఠం ప్రకారంగా ప్రవర్తించి జీవించి మనసు మార్చుకుని ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు సంతోషపడతాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి కదా. మరి అప్పుడు సంతోషపడతాడు ఆయన. బాలా నమ్మకమైన మా దాసురాలా, నా దాసుడని దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి అబ్బాయి, దేవుని సన్నిధానంలో మనము దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి, ఆనందింపజేసేవారుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి మన మాటలు. ఏమండి, దావీదు ఏమన్నాడు? పాపం చేసిన తర్వాత ఎలా ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు నాయనా, నీ పరిశుద్ధాత్మని అదంటే తీసివేయద్దు, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి అన్నాడా లేదా? ఆయన దృష్టికి యోగ్యకరంగా మాటలు వినబడ్డాయి, కనబడ్డాయి. ఆ జీవితం చూడాలని దావీదు ఆశపడుతుండని, పరుపు తీర్లనికి కన్నీరు కారుస్తుండే కాబట్టి ఆయన అలాగూ చేసి దావీదు నా హృదయాన్ని సరని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దేవుడి మాటలు